బాగుంది. నువ్వు జోకే చెప్పలేదన్నావు కానీ చెప్పి గెలిచావు. ఇప్పుడు నేను ఒక జోక్ చెప్పనా? ఆ, కానీ నేను గెలిచాను కదా, మరెందుకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించకూడదు? ఏంటి నువ్వు మార్షల్ ఆర్ట్స్ కోసం వచ్చావా? ఎందుకయ్యా వచ్చిన వెంటనే చెప్పొచ్చుగా. సరే ఓకే, దీన్ని ట్రై చేసి చూడు. కామెడీ చేసినట్లుగానే నువ్వు ఫైట్ కూడా చేస్తావేమో చూద్దాం. హా. ఆ! ఆ! ఏమైంది? అంటే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను ఒక్కడికి కూడా ముందుకెళ్ళలేకపోతున్నాను. దాని గురించి ఆలోచిస్తున్నాను. సరే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? భూమిలోంచే కదా? అవును, అక్కడి నుంచి వస్తున్నాను. అందువల్లే నీకు అలా ఉంది. యాక్చువల్ గా అక్కడున్న గ్రావిటీ కన్నా ఇక్కడ 10 రెట్లు ఎక్కువ. కానీ అంతకన్నా మించి నువ్వు ఇక్కడ నిలబడి ఉన్నావే, అది గొప్ప విషయం. సరే నేను చేసేవని నువ్వు చేయగలవేమో చూడు. ఆ! ఇప్పుడు నీ వల్ల అయినంత వరకు ఎత్తుగా దూకడానికి ట్రై చేయి. ఆ! ఏయ్! ఉపయోగం లేదు, నా వల్ల కాలేదు. గ్రావిటీ 10 రెట్లు ఎక్కువయ్యేసరికి ఎంత ఎత్తు ఎగురుతున్నాడు. అయితే వీడిలో ఏదో ఉంది. మనం ప్రారంభించడానికి ముందు నీ ట్రైనింగ్ గురించి మాట్లాడుకుందాం. నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు ఉందామని ప్లాన్ చేశావు? పావు మార్గంలో నేను ఎన్ని రోజులు నడిచానో అర్థం కావట్లేదు. అందుకే నేను చెప్పలేకపోతున్నాను అయ్యగారు. సేయన్స్ అందరూ గ్రహం వైపు వెళ్తున్నారు. భూమిలో ఒక్కరికి కూడా వాళ్ళని ఎదిరించే దమ్ము లేదంటే. అందుకే ప్రతి నిమిషం ట్రైనింగ్ తీసుకుని వాళ్ళని ఎదిరిద్దామని నిర్ణయించుకున్నాను. ఎలాగైనా సరే భూమిని కాపాడాలి. సేయాన్స్ వాళ్ళు చాలా దారుణమైన వాళ్ళు. వాళ్ళ దగ్గర దొరికిపోవడానికి నేను అస్సలు ఇష్టపడను. కానీ నీకు ఎంత సమయం ఉందో నేను చూస్తాను. వాళ్ళు ఎక్కడున్నారో కూడా చూద్దాం. అనుమానమే లేదు, ఖచ్చితంగా అది వాళ్లే. వాళ్ళు వెళ్లే వేగాన్ని బట్టి చెప్పాలంటే వాళ్ళు 158 రోజుల్లో భూమికి వెళ్లి చేరిపోతారు. ఏంటి నిజమా? అంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? నా యాంటెనా అన్నిటినీ చూపిస్తుంది. టీవీ లాగా దేన్ని మిస్ అవ్వదు. జోకు బాగుంది కదూ? నీకు నవ్వడం రాకపోతే నీకు నేను ట్రైనింగ్ ఇవ్వను బాబు. కామెడీ అదిరిపోయిందంటే